అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'అజ్ఞాత ప్రేమ' ఎపిసోడ్ నంబర్ 27. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మీడియాలో అతని మీద ఎటువంటి రూమర్ లేదు మరి. ఒక్క పాయింట్ దొరికినా చాలు బ్రేకింగ్ న్యూస్ అవుతుందని వాళ్ళ ఆరాటం. ఎంత వెతికినా ఏం దొరకలేదు. కొంతమంది ఉంటారుగా మెమరీ పవర్ మెండుగా ఉన్నవాళ్ళు. ఏదో ఒక చిన్న పాయింట్‌ని కూడా వదలకుండా దాన్ని వేరు పట్టుకొని లాగేవాళ్ళు. అలాంటి వాళ్ళ బుర్రలు పాదరసంలా పనిచేశాయి. మీరు కంపెనీ పగ్గాలు చేతిలోకి తీసుకున్న రోజు ప్రెస్ మీటింగ్‌లో మ్యారీడా అని అడిగితే యెస్ అని చెప్పారు. అది అబద్ధమా? అని సీనియర్ జర్నలిస్ట్ అడిగాడు. ఆ రోజు నేను చెప్పింది నిజమే. మ్యారీడ్ అని చెప్పాను. నా వైఫ్ ఎవరనేది చెప్పలేదుగా అన్నాడు యత్నిక్. శరత్ ఉలిక్కిపడ్డాడు. అప్పటికి అల్లిక ఈక్షుతో ఇంట్లో ఉంది. తను అనుకున్నాడు కానీ ఇతిక గురించి చెప్పాడని ఇప్పుడు అర్థమైంది ఆయనకి. అల్లిక మీ వైఫ్ కాకపోతే మీ కంపెనీలో షేర్ ఎందుకిచ్చారు? ఆమెతో మా కుటుంబానికి రిలేషన్ ఉంది కాబట్టి అన్నాడు యత్నిక్. అలాగా? ఈక్షిత్ చంద్ర ఎవరి బిడ్డ? అనాథనా? మీ అక్రమ సంతానమా? అన్న వాడి గొంతు శిశిర్ చేతిలో నొక్కుకుపోయింది. యత్నిక్ అతి కష్టంగా విడిపించి ఈక్షిత్ మా అన్నయ్య కరణ్ కొడుకు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డెడ్లీ వార్నింగ్‌తో అతన్ని వదిలేశాడు. మీ అన్న కొడుకా? ఈ మాటలన్నీ ఎవరికో చెప్పండి. మాకు కాదు. బాబు మిమ్మల్ని డాడీ అని, అల్లిక గారిని మమ్మీ అని పిలుస్తున్నాడని ఇక్కడ అందరికీ తెలుసు. కొత్త కహానీలు చెప్తున్నారా? అని పాయింట్ లేవనెత్తారు. గుడ్ పాయింట్ మిస్టర్ అని మెచ్చుకోలుగా చూసి, మీ డౌట్ కూడా క్లారిఫై చేస్తానని ఒక మెసేజ్‌తో 2 మినిట్స్‌లో అక్కడున్న రిపోర్టర్స్ చేతిలోకి పేపర్స్ చేరాయి. ఏంటవి? అంటూ డౌట్‌గా అడిగారు. ఒక్కసారి చెక్ చేయండి. అవి ఈక్షిత్ చంద్ర ఒరిజినల్ బర్త్‌డే సర్టిఫికేట్. అందులో ఏముంది? ఎవరి పేర్లున్నాయి? అని అటూ ఇటూ అడుగులు వేస్తూ బేస్ వాయిస్‌తో అడిగాడు. అతన్ని చూస్తుంటే సాంప్రదాయ వస్త్రధారణలో చీల్చి చెండాడే కొదమ సింహంలా కనిపించాడు. లేడీ రిపోర్టర్స్ అతని యాటిట్యూడ్‌కి ఫిదా. సో, నోరు పెగల్లేదు. అసలు ఎవరు నాయనా నీ భార్య? నిన్ను సొంతం చేసుకున్న ధీరవనిత అని బుగ్గలు నొక్కుకునేలా అసూయపడ్డారు. టెల్ మీ అని యత్నిక్ రిపీట్ చేయటంతో ఫాదర్ కరణ్ చంద్ర, మదర్ కీర్తి చంద్ర అని కోరస్‌గా వినిపించాయి. ఎనీ డౌట్స్ అబౌట్ ఇక్షిత్ చంద్ర అన్నాడు. ఐ అంటూ యంగ్ జర్నలిస్ట్ చెయ్యెత్తాడు. గో అహెడ్ అనగానే వాళ్ళు పేరెంట్స్ అన్నప్పుడు ఇంతకాలం ఎక్కడున్నారు? వాళ్ళ బాబు మీ దగ్గర ఎందుకున్నాడు? అని అడిగాడు. గుడ్ క్వెషన్ అని స్మైల్‌తో మెచ్చుకొని రోమ్‌లో 4 ఏళ్ల క్రితం యాక్సిడెంట్‌కి గురై కోమాలోకి వెళ్లి 2 మంత్స్ బ్యాక్ రికవరీ అయ్యారు. ఒంటరిగా ఉన్న బాబుని మా వదిన చెల్లెలు అల్లిక మా దగ్గరికి తీసుకొచ్చింది. బాబు ఆలన పాలన చూసుకోటానికి మాతో ఉండిపోయింది అన్నాడు. అంటే అల్లిక మీ వదిన సొంత చెల్లెలా? అవును అన్నాడు యత్నిక్. మరి మీ అమ్మగారెందుకు తనని కోడలని పరిచయం చేశారు? మీరు రిలేషన్స్‌లో వీకా? అని శారద ముందుకొచ్చింది. అప్పటిదాకా యత్నిక్ సింగిల్ హ్యాండ్‌తో అందరిని కంట్రోల్ చేశాడు. శారద కల్పించుకోవటంతో అడిగినతను ఎందుకు మేడం అని నీళ్లు నమిలాడు. లేకపోతే ఏంటి? కోడలు చెల్లెలేమవుతుంది? అని అడిగింది శారద. కోడలే అవుతుందని చెప్పి నాలుక కరుచుకున్నాడు. తెలిసి ఎందుకు అడుగుతున్నారు? మీరు సరే. మరి అల్లిక గారు ఎలా చెప్పారు? ఎత్నిక్ వైఫ్ అని అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ మాటే కరెక్ట్ అనిపించేలా చెయ్యాలని పంతం వాళ్ళది. ఆమెని అడగండి అని చురుకైన చూపులతో అల్లికని మర్డర్ చేసింది శారద. అంతలో ఆవిడ సరే మీరెందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఫ్యాషన్ షోలో జంటగా వచ్చారు. అదేంటి మిస్టర్ యత్నిక్ అని తన డౌట్‌ని రేజ్ చేశారు ఒకరు. జంటగా వస్తే రిలేషన్ ఉన్నట్టేనా? ఎప్పుడైనా నేను తనని నా వైఫ్‌గా ఇంట్రొడ్యూస్ చేశానా? లేక తనతో చనువుగా ఉన్నానా? ఎలా అనుకుంటారు? ఫ్యాషన్ షో అంటే బిజినెస్ రిలేటెడ్. తనొక మోడల్. నా కంపెనీ తరపున వర్క్ చేస్తుంది. బిజినెస్ రిలేషన్. అండ్ మా వదినకి చెల్లెలు అనే రిలేషన్ తప్ప ఇంకోటి మా మధ్య లేదని చాలా స్ట్రాంగ్‌గా చెప్పాడు యత్నిక్. అక్కడున్న వాళ్ళు తర్జన భర్జనలు పడుతుండగా అల్లిక గుండెల్లో గుణపాలు దిగాయి. యత్నిక్‌కి తనపై 1% ఫీలింగ్ ఉందన్న భ్రమ కూడా అతని మాటలతో తుడిచిపెట్టుకుపోయింది. అప్పుడు ఈక్షు కోసం భరించాడు. ఇప్పుడు అక్క కోసం అంతే. తనకి నాపై ఎటువంటి స్పెషల్ ఫీలింగ్ లేదని తేట తెల్లమవుతుంటే ఇంతకాలం తను చేసిందంతా కళ్ళ ముందు రీల్ వేసుకుంది. బాంబేలో మోడల్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న అల్లిక ఇదంతా ఎందుకు చేసింది? యత్నిక్ నోరు తెరిచేలోపు అన్నింటికి మీరేనా? ఆమెనే చెప్పనివ్వండి అని అల్లిక వైపు తిప్పారు తలలు.
చెల్లెలు ఏం చెప్తుందోనని మొగుడిని వదిలేసి, నీ మనసులో ఉంది ధైర్యంగా చెప్పేసేయ్. ఆ తర్వాత ఏం జరిగినా ఫేస్ చేద్దాం అని నీకు తోడుగా నేనున్నాననే భరోసా ఇచ్చింది కీర్తి. ప్రేమగా అక్క చెయ్యి విడిపించుకొని యత్నిక్ పక్కకి చేరింది. ఇద్దరి ఫోటోస్ క్లిక్ మనిపించారు. చెప్పండి మేడం, యత్నిక్ చంద్ర చెప్పేదంతా నిజమేనా? మీ ఇద్దరికి పెళ్లి కాలేదా? మీరు భార్యాభర్తలు కాదా? మరెందుకు ఇంతకాలం అతనితో కలిసున్నారు? ఇదంతా అబద్ధం కదా? అతను మిమ్మల్ని భయపెట్టి అబద్ధం చెప్తున్నాడా? మిమ్మల్ని సైడ్ చేయాలని చూస్తున్నారా? ఇదంతా అతనొక్కడేనా? అతని కుటుంబమంతా కలిసి చేస్తున్నారా? అని రకరకాల ప్రశ్నలు సంధించారు. ఒక్కసారి యత్నిక్‌ని చూసింది. వాళ్ళడుగుతున్నది ఏదీ తనకి సంబంధం లేనట్టు గంభీర వదనం అతని కాన్ఫిడెంట్ లెవెల్ చూపిస్తుంది. తను ఏ మాత్రం అబద్ధం చెప్పినా ప్రూఫ్స్‌తో సహా నిరూపించే దమ్ము, ధైర్యం పుష్కలంగా కనిపించాయి. ఇప్పుడు చెప్పేదానిపై తన భవిష్యత్ ఆధారపడుతుందని క్లియర్ కట్ విజన్ కనిపించింది అల్లికకి. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని, మీరు వింది నిజమే. ఏ మాత్రం అక్షరం తేడా లేదు. యెస్, మేమిద్దరం భార్యాభర్తలం కాదు. నేను తనని కలిసింది కేవలం మా అక్క బిడ్డ కోసమే. పసివాడిని ఒంటరిగా వదిలేయలేక తల్లి ప్రేమని అందించాను. దానికి ఎథ్నిక్ ఫ్యామిలీ తోడుగా నిలిచారు. నన్ను వాళ్ళింట్లో ఉండనివ్వటమే కాదు, బిజినెస్‌లో పార్ట్నర్ చేశారు. ఇంత విశాల హృదయం ఎవరికుంటుందండి కోడలి చెల్లెలిపై అని అక్కడున్న వాళ్ళ బుగ్గలు నొక్కుకునేలా సమాధానమిచ్చింది. అల్లిక నుండి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించలేదు. శారద, మాలతి కళ్ళు వెడల్పు చేస్తే కీర్తికి కళ్ళు తిరిగినంత పనైంది. ఇంకా శిశిర్‌కి మైండ్ పనిచేయటం మానేసింది. ఏంటి మేడం, కొత్త కహాని చెప్తున్నారు? అతనంటే ఎప్పుడు పబ్లిక్‌గా మీ రిలేషన్ ఏంటనేది అనౌన్స్ చేయలేదు. మీరు చాలా సార్లు మిసెస్ యత్నిక్‌గా షో ఆఫ్ చేశారుగా? పేజ్ 3 పార్టీస్ కవర్ చేసే రిపోర్టర్ అడిగింది. ఏమాత్రం తడబడకుండా, వాళ్ళు పిలిచే పిలుపు నాకు నచ్చి సైలెంట్‌గా ఉండేదాన్ని. నాకు నేనుగా ఎక్కడా చెప్పలేదే అని రివర్స్ తిరిగింది అల్లిక. అదేంటి మేడం అలా అంటారు అని స్టన్ అయ్యారు వాళ్ళు. దట్స్ ట్రూ. తన మీద ఎటువంటి క్రష్ లేదు. కేవలం ఈక్షు కోసం స్వార్థంగా ఆలోచించి వైఫ్ అంటున్నా సైలెంట్‌గా ఉండేదాన్ని. అక్క బావలు ఎప్పుడు రికవరీ అవుతారో తెలీదు. వాళ్ళకేదన్నా జరిగితే అమ్మా నాన్నల ప్రేమని మిస్ కాకూడదని ఎవ్వరన్నా మిసెస్ యత్నికన్నా సైలెంట్‌గా ఉండాలని మీడియాకే కాదు తన మనసుని కూడా క్లియర్ చేసుకుంది అల్లిక. ఏది అడిగినా ధనాధన్‌గా ఆన్సర్ ఇస్తుంటే ఇంక అడిగేదేం లేక రాంగ్ ఇన్ఫర్మేషన్‌తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టామంటూ అపాలజీ చెప్పారు. ఒకరు కాదంటే బ్రేకింగ్ న్యూస్. మసాలా యాడ్ చేయొచ్చని సంతోషపడిన రిపోర్టర్స్‌కి ఇద్దరు ఒకే మాట మీద ఉండటం నిరాశ కలిగించింది. చివరిగా ఒక ప్రశ్న అని కుతూహలం ఆపుకోలేని యువ జర్నలిస్ట్ ముందుకు దూసుకువచ్చాడు. యువర్ వైఫ్ గుడ్ నేమ్ ప్లీజ్ అని చాలా ఎక్సైట్ అయ్యాడు. రేయ్ చెప్పేయ్రా అని వెనుక నుండి పొడిచాడు వివేక్. నువ్వు గుద్దటం ఆపలేదంటే ఆ చెయ్యి మళ్ళీ పనిచేయదని నవ్వుతూనే వార్న్ చేశాడు యత్నిక్. ఇప్పుడు నువ్వేం పీకలేవు. వాళ్ళడిగిన దానికి సమాధానం చెప్పురా అంటూ అతని మొహంలో సన్నని చిరునవ్వు చూసి, వద్దురా, ఏదో చేసేలా ఉన్నావు అని అనేలోపు మిస్సెస్ యత్నిక్ చంద్ర అన్నాడు. సార్, దిస్ ఇస్ టూ మచ్. మేము పేరడిగాం అన్నారు వాళ్ళు. తన పేరు కాదు, తొందరలోనే మనిషిని పరిచయం చేస్తా. అంతవరకు డిస్టర్బ్ చేయకండని రెండు చేతులు జోడించాడు. ఇంకా ఏమడిగినా ఆన్సర్ రాదని మూటాముల్లే సర్దుకొని చెక్కేశారు మీడియా వాళ్ళు. చెప్పొచ్చు కదా అని శిశిర్ ఒక పక్క, వివేక్ ఒక పక్క తగులుకున్నారు. ఇద్దరి గొంతులకి చేతులు బిగించి ఒక్కసారి అటు చూడమని మొహాలని గుడి ఎంట్రన్స్ వైపు తిప్పాడు. ఇతిక వెళ్తూ కనిపించి వాళ్ళ కళ్ళు బ్లాస్ట్. ఇక్కడ మీరు హ్యాండిల్ చేయండి, ఇప్పుడే వస్తా అంటూ వాళ్ళ ఆన్సర్ వినకుండా అసూర్ మాయం. ధీరజ్ చేష్టలు శృతి మించుతుంటే సరళ కొబ్బరికాయ తీసుకురమ్మా అని ఇతికని అడిగింది. తెచ్చాను కదమ్మా, కవర్లో ఉంటాయి చూడు అని ఎక్కడ ఇతిక వెళ్ళిపోతుందని కంగారపడ్డాడు. సరిపోవురా, ఇంకోటి కావాలి, వెళ్ళమ్మా అంటుంటే నేను వెళ్తాలే అంటూ విసుగ్గా లేచాడు. నువ్వు కూర్చోరా, తను తెస్తుందని లాగి ఇతికని వెళ్ళమంది. అత్త ఎందుకు చెప్తుందో అర్థమై తెస్తాను అంటూ లేచి ధీరజ్ ఏదో అనేంతలో నాకే ఇబ్బంది లేదు, ఇప్పుడే వస్తాను అని ధీరజ్ వారిస్తున్నా వినలేక ఎడమ ద్వారం గుండా గుడి లోపలికి వస్తూ గుంపుగా జనాలు కనబడి ఏ వీఐపీ వచ్చారో అనుకుంది. దాటి వెళ్తూ ఆమె నా వైఫ్ అని ఎప్పుడైనా చెప్పానా అన్న అసురు మాటకి అడుగులు దిశ మార్చుకున్నాయి. అక్కడ జరిగేదేంటో 2 నిమిషాలకి అర్థం కాలేదు. అర్థం అవుతూనే అల్లిక ఎందుకిలా చేసిందని క్వశ్చన్ వేసుకునే లోపు అల్లిక నుండే సమాధానం రావటం ఆశ్చర్యానికి గురి చేసింది.
వాళ్ళెలా పోతే నాకెందుకని అడుగు ముందుకు వేయలేక అలాగే మొత్తం వింది. చివరిగా మీ వైఫ్ ఎవరని అడిగినప్పుడు అసుర్ ఏం చెప్పినా తనకి అనవసరం అనుకుంది. వెళ్ళిపోతున్నప్పుడే అసుర్ చూశాడు. తనని చూడగానే మొహంలో స్మైల్ విరిసింది అప్పుడే. ఆటో ఎక్కేలోపు క్యాచ్ చేసి పక్కకి తీసుకెళ్లాడు యత్నిక్. ఏ వదులు అని చీదరించుకుంటూ చెయ్యి లాక్కుంది. అంత నటించకు, నాకెక్కడో కాలుద్ది అన్నాడు. కాలితే కాల్చుకో అంటూ యారగెంట్ లుక్ ఇచ్చింది. ఆ చూపే వద్దనేది. అక్షరం పొల్లు పోకుండా విన్నావుగా, ఇంకా ఏంటి నీ బాధ అని చేతితో బుగ్గలదిమి పట్టాడు. ఏంటి ఏంటి, నీకు పెళ్లి కాలేదంటే ఎగేసుకుంటూ వస్తానా? నెవ్వర్ థింక్ లైక్ దట్. నీకు నాకు మధ్య ఏముంది? హా, ఎప్పుడో అంతా ముగిసిపోయింది. నీకు పెళ్ళైతే నాకేంటి, కాకపోతే నాకేంటి, ఐ డోంట్ కేర్ అంది ఇతిక. ఇదే వద్దనేది. ఈ గోరోజునమే కాస్త తగ్గించుకుంటే మంచిది అని చెయ్యి తీశాడు. ఎవరికి? నీకా నాకా అంది. ఇద్దరికీ. ఇదెప్పటినుంచి? మొదట్నుండి. నీకే అర్థం కావట్లేదు అన్నాడు యత్నిక్. అర్థం చేసుకోవాలని లేదని దాటి వెళ్తుంటే ఆపేశాడు. చెయ్యి వదిలించుకుందామన్నా చేత కాలేదు. ఉడుం పట్టు అంటారే అలా ఉంది మరి. మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంది. ఇలాంటి టైంలో ఎదురుపడి ఇరిటేషన్ తెప్పిస్తుంటే కోపం పెరిగిపోతుంది. అది కట్టలు తెంచుకొని చెంపదెబ్బగా మారకముందే హాయ్ ఎత్నిక్ అన్న పిలుపు ఆమెని చేష్టలుడిగిపోయేలా చేసింది. అసలు రియాక్ట్ అయ్యేలోపు ఇతి కష్టాన్నై వెనక్కి తిరిగింది. ఎందుకంటే తను ఏబీ కాబట్టి. వెనక్కి తిరిగి ఉండటంతో ఏబీ తన ఫేస్ చూడలేదు. వీపు మాత్రమే కనబడుతుంది. ఇద్దరిని కళ్ళతోనే స్కాన్ చేసి ఏంటిది ఎత్నిక్ పబ్లిక్లో అని చేతివైపు చూశాడు. ఎప్పుడు చెయ్యి వదిలితే మాయమవ్వాలని అనుకుంది. ఏబీ మాటతో వదిలేస్తాడని ఎక్స్పెక్ట్ చేసింది. దానికి విరుద్ధంగా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. వదిలితే మాయమవ్వాలని అనుకున్న ఇతిక ఆశలపై నీళ్లు చల్లాడు. యత్నిక్, నేను పోలీస్ ఆఫీసర్ని. నా ముందే లేడీతో రూడ్గా బిహేవ్ చేస్తున్నావు. దిస్ ఇస్ టూ మచ్. యాక్షన్ తీసుకుంటా. డ్యూటీలో రిలేషన్స్ చూడనని చాలా సీరియస్గా సిన్సియర్గా చెప్పాడు ఏబీ. అలా అడుగు ఏబీ, వీడి తిక్క కుదరాలి, చాలా ఓవర్ చేస్తున్నాడు. స్టేషన్లో వేసి 4 కుమ్మేయి, పీడా పోతుందని లోలోన సాధించి గింజుకుంది. అసురుడు కదా, ఎన్నన్నా కూడా పట్టు మాత్రం వదలలేదు. తానెంత వదిలించుకోవాలని చూస్తుంటే అంతకంతకీ పట్టు బిగిస్తున్నాడు. అసుర్ని తోసేసి విడిపించుకోవటం చేతకాక కాదు. ఏబీ దృష్టిలో పడకూడదనే తాపత్రయమై సైలెంట్గా ఉండేలా చేసింది ఇతికని. ఐ నో మై ఫ్రెండ్, నువ్వెంత సిన్సియర్ నాకు తెలుసు. ఎవరిని లెక్క చేయవు. తెలియని వాళ్ళ చెయ్యి పట్టుకుంటే న్యూసెన్స్. కానీ తాళి కట్టిన భార్య చెయ్యి పట్టుకుంటే కూడా తప్పని ఎలా ఆర్డర్ చెప్తుందని హ్యాపీ ఫేస్తో స్మైల్ ఇచ్చాడు. వాట్, ఆర్ యూ సీరియస్? ఎంత వైఫ్ అయినా ఇంత రూడ్గా బిహేవ్ చేస్తావా? అది కూడా పబ్లిక్ ప్లేస్లో అన్నాడు ఏబీ. అంత యాబ్సెంట్ మైండ్ కాదులే. ఒక్కసారి పరిసరాలు చూసి చెప్పమని ఐవింగ్ చేశాడు. గుడి ఎంట్రన్స్ గేటు పక్కన కర్వ్లో చెట్ల మధ్య ఉన్నారు. మామూలుగా చూసినా అక్కడ ఎవ్వరన్నా కనబడరు. మరీ గుచ్చి గుచ్చి చూసి దగ్గరికొస్తే తప్ప. ఏబీ పోలీస్ బుర్ర కాబట్టి ఎవరు చూడని చోట కూడా వాళ్ళ చూపు నిలుస్తుంది. మాతలు స్వామివారి కళ్యాణం అనగానే ఏబీ గుర్తుకు వచ్చాడు యత్నిక్కి. ఫ్యామిలీని పరిచయం చేయటానికి దైవ కార్యం కన్నా మంచి సందర్భం ఉండదని ఇన్ఫార్మ్ చేశాడు. డ్యూటీకి వెళ్తూ వచ్చాడు ఏబీ. యత్నిక్ కోసం చూస్తుంటే ఇతికాని తీసుకెళ్తూ కనిపించి వచ్చాడు. అన్ని జాగ్రత్తలు బాగానే తీసుకున్నావని స్పెట్స్ తీసి కాలర్కి తగిలించాడు. అది కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కాదు ఏబీ అని ఇతిక ఇన్నర్. ఏంటి ప్రాబ్లం, వదిలేయ్ అని చెయ్యి వైపు చూస్తూ అడిగాడు. వదిలేస్తే పట్టుకోవటం చాలా కష్టం ఏబీ అన్నాడు యత్నిక్. వాట్ డూ యూ మీన్? నథింగ్. చిన్న క్లాష్ క్లియర్ చేసుకోవాలని కవర్ చేసుకున్నాడు. ఇలాంటివి మామూలే. సిస్టర్ని పరిచయం చేయవా అన్నాడు ఏబీ. వై నాట్ అని ఉత్సాహపడుతుంటే చంపేస్తా అన్నట్టు చూసింది ఇతిక. ఎందుకో తేడా కొడుతుంది అసురుకి. తనకున్న కోపానికి ఇంతసేపు ఓపిక పట్టదు. ఎప్పుడూ 2 పీకి వెళ్ళిపోయేది. ఆమెని కదలకుండా చేసిన కారణం ఏంటా అని ఆలోచిస్తున్నాడు. తన టెన్షన్కి కారణం ఏబీ అని ఊహించలేదు. ఇంకో చేత్తో ముందుకు తిప్పాడు ఇతికని. నమస్తే అని చేతులు జోడిస్తూ ఇతికని చూశాడు. భయంకరమైన విస్ఫోటనం సునామిలా మదిని అతలాకుతలం చేసి అప్రయత్నంగా విధు అని నోటి నుండొచ్చింది. అది ఎంత చిన్నగా వచ్చిందంటే అతనికే వినిపించేంత. ఎవరికి వినబడకపోయినా ఇతికకి మాత్రం అర్థమైంది తనని పిలిచాడని. అతి కష్టంగా వస్తున్న కన్నీళ్ళని బిగబట్టి నార్మల్గా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేసింది.
ఏ సందర్భమైతే జీవితంలో రాకూడదని అనుకుందో అదే జరగటం ఆమెను కుదురుగా ఉండనివ్వటం లేదు. శక్తి ఉంటే మాయమవ్వాలని, ఆ సంఘటన ఎరేజ్ చేయాలని బలంగా కోరుకుంది. వారిద్దరి ఫీలింగ్స్ తెలియని యత్నిక్ మై వైఫ్ ఇతిక అని గట్టి పట్టుతో చెప్పాడు. వైఫ్ అనే మాట ఏబీ గుండెల్లో మంటని రగిల్చింది. ఆ మంటలకి కారణమేంటో ఈతికకి బాగా తెలుసు. తెలిసినా బయటపడలేని పరిస్థితి. ఏనాడు ఏబీకి సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి రాలేదు. తప్పు చేసినా సమర్థించుకునే నేర్పుంది. ఇప్పటి పరిస్థితి పూర్తి విరుద్ధం. తనెవరో చెప్పుకునే స్థితి కానీ, బయటపడే పరిస్థితి కానీ లేదు. బోనులో పడ్డ సింహంలా ఉంది ఇతిక పరిస్థితి. దీనంతటికీ కారణం యత్నికని అగ్నిపర్వతంలా రగిలింది. ఏబీ పోలీస్ తెలివితేటలు చూపించకముందే వెళ్ళిపోవాలని నిశ్చలంగా ముఖంలో ఏ భావం పలకకుండా ఉండటానికి చాలా కష్టపడింది. మనసులో వేవేల అగ్ని కణాలు రగులుతున్నా తనని చూసి ఆమెలో ఎటువంటి రియాక్షన్ లేక విస్మయం చెందాడు ఏబీ. విధు అయితే ఈ పాటికి బరస్ట్ అయ్యేదని షార్పుగా చూశాడు. ఎప్పుడో దూరమైన మనిషిని హఠాత్తుగా చూసిన ఆనందం, బాధ, ఆశ్చర్యం లాంటి భావాలు నీలి మాత్రమైనా కనబడలేదు ఇతికలో. నిశ్చలంగా ఉన్న కళ్ళు, ఏ భావం లేని మొహం ఏబీని సందిగ్ధంలో పడేశాయి. తను విధునా, తన రూపంలో ఉన్న ఇంకోరా అని. హావభావాలను బట్టి మనిషిని అంచనా వేసే ఏబీనే కన్ఫ్యూజ్ చేసింది ఇతిక. కాలం గడిచే కొద్దీ ఏబీకి డౌట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని, క్లారిటీకి రాకముందే ఎస్కేప్ అవ్వాలని, నీ వైఫ్ ఇంకోసారి ఆ మాట అన్నావంటే కేసు పెడతానంటూ అసురుకి వార్నింగ్ ఇచ్చి రఫ్గా పట్టుకున్న చేతిని విసిరికొట్టింది. తనని ఆపాలని ఉన్నా మాట వినకుండా గొడవ పెంచుతుందని, ఏబీకి తమ పర్సనల్ మ్యాటర్ తెలియకూడదని నవ్వుతూ, తన కోపం ఎంతోసేపు ఉండదులే, మొగుడు పిల్లల మధ్య ఇవన్నీ సహజం అంటూ ఏబీని డైవర్ట్ చేయాలని చూశాడు యత్నిక్. మీ పెళ్ళై ఎన్నాళ్ళయింది అని అడిగాడు ఏబీ. 5 years. మీ వైఫ్ నేటివ్ కర్ణాటక, రామరాజుపల్లి విలేజ్ అన్నాడు. వాళ్ళ పేరెంట్స్ అని అడిగాడు ఏబీ. మదర్ లేదు, ఫాదర్ ఉన్నారు. సిబ్లింగ్స్ ఎవ్వరూ లేరు, సింగిల్ చైల్డ్. ఇంకేదో అడుగుతుంటే ఏంటి యక్ష ప్రశ్నలు, ఎంక్వైరీ మొదలు పెట్టావు, పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. తానేదో కేసు పెడతానందని సీరియస్గా తీసుకోకు, తన కోపం నీటి మీద బుడగలాంటిది అన్నాడు యత్నిక్. అలా వచ్చి ఇలా పోతుంది, సీరియస్గా తీసుకోకు. చిన్న గొడవకి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని నా పెళ్ళంతో కేసు పెట్టించే ఉద్దేశం ఉంటే మానుకోమని జోక్ చేశాడు. ఎక్కువ క్వశ్చన్ చేస్తే యత్నిక్కి డౌట్ వస్తుందని ఏదో క్యూరియాసిటీతో అడిగా అంతే. ఎప్పుడో విడిపోయిన మనం ఇలా కలుసుకోవటం విచిత్రంగా ఉంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని విధుని దృష్టిలో పెట్టుకున్నాడు ఏబీ. అతని మాటలు అర్థమై అర్థం కానట్టు ఉంటే, ఎప్పుడూ ఇంతే, ఏం మాట్లాడతావో ఏం చేస్తావో అర్థం కాదు, మా ఫ్యామిలీని పరిచయం చేస్తారా అన్నాడు యత్నిక్. ఇప్పుడు కాదు, మళ్ళీ కలుస్తాం, వర్క్ ఉంది, ప్లీజ్ అండర్స్టాండ్ అని రిక్వెస్ట్ మోడ్లో ఫేస్ పెట్టాడు ఏబీ. వర్క్ అంటున్నావు కాబట్టి వదిలేస్తున్నా, ఇంకోసారి కేవలం నా కోసం టైం తీసుకొని రా, అప్పుడు ఏ కారణం చెప్పినా వదలని వార్నింగ్ ఇచ్చాడు. షూర్ అంటూ స్పెడ్స్ పెట్టుకుని ఫాస్ట్గా నడుస్తూ హనీకి కాల్ కలిపాడు. 2 నెలల నుండి హైదరాబాద్లో తిష్ట వేశాడంటే తను విధు కోసమే. నేనిక్కడికి రావటానికి వాడే కారణమా? విధు కోసమే నన్ను పిలిపించాడన్న అనుమానం రావటంతోనే కాల్ చేశాడు. ఇటు ఏబీ చేస్తుంటే అటు ఇతిక చేస్తుంది, ఒకే టైంలో షట్టింగ్ ఇవ్వటానికి. 10 days టైం అడిగితే లెక్క లేకుండా పోయింది వెధవకి అని తిట్టుకుంటూ కాల్ చేస్తూనే ఉంది. ఇంకెక్కడ హనీ టైగరి దెబ్బకి అలస్కా బీచ్లో సర్ఫింగ్ చేస్తున్నాడు. చిన్న గ్యాప్లో ఒడ్డుకొచ్చిన హనీ ఫోన్ నాన్ స్టాప్ సైరన్ మోగించేసరికి కంగారు పడి ఫోన్ చార్చుకున్నాడు. 2 సింహాల దెబ్బకి ఒకరు ఏబీ, ఇంకొకరు ఇతిక. ఒకరు షేర్ అయితే ఇంకొకరు షేర్ని. ఇద్దరూ ఏంటి ఒకే టైంలో చేస్తున్నారు? బ్యాండ్ బాజా మోగిస్తారా? వీళ్ళ టార్చర్ నేను భరించలేను. ఏది ఏమైనా ఇండియా వెళ్ళేవరకు వీళ్ళ కాంటాక్ట్లో లేకుండా ఉంటే మంచిదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వగానే ఈడియట్ అని ఇద్దరు కోరస్గా తిట్టుకున్నారు హనీని. ఆ తర్వాత కట్ చేస్తే కీర్తికి అల్లికతో మాట్లాడాలని ఉన్నా, ఇప్పుడు కాదక్కా, ఎందుకు ఇలా చేశావని అడుగుతావు అంతేగా, వివరంగా తర్వాత చెప్తా, ప్రశాంతంగా దైవకార్యం చెయ్యి, మనసులో ఏ బాధ లేకుండా అని మాలతి శారదల దగ్గరికి వెళ్ళింది. తలంబ్రాల బియ్యం కలుపుతున్న తోటి కోడలతో ఏమన్నా పనుంటే చెప్పండత్తా, యా అనబోయి ఆంటీ అనింది. మాటలో మన్నన తడబాటు తెలుస్తున్నా ఇప్పటిదాకా తమని అబద్ధపు లోకంలో ఉంచిందనే
ఏహ్యభావం మనసులో ఉండటంతో ఆమె ప్రవర్తన నాటకంలాగే కనబడింది అత్తగార్లకి. మా పనులు మేం చేసుకోగలం. నీ సాయం ఎవరికీ అవసరం లేదు. ఇప్పటి వరకు చేసింది చాలమ్మా. ఇంక మమ్మల్నొదిలేయి అని మూతి ముడిచింది మాలతి. వాళ్ళ మాటలు, చూపులు మనసుకు గుచ్చుకుంటున్నా తను మారిందని, అందరూ మారాలని లేదుగా అనుకొని పక్కకి వెళ్ళింది. ఎందుకో శిశిర్ మనసు కలుక్కుమంటుంది. అల్లికతో తల్లుల ప్రవర్తనకి. ఇదంతా తన వలననే అపరాధ భావం కావచ్చు. పంతులు నిర్ణయించిన టైంకి కళ్యాణం మొదలైంది. వివేక్ ఎత్నిక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. ఇతికతో కలిసి వస్తాడని. ఒంటరిగా వస్తున్న అతన్ని చూడగానే వివేక్ కళ్ళు బాతుగుడ్లయ్యాయి. ప్రెస్ మీట్‌లో ఎత్నిక్ చెప్పేది ఇతిక వినాలని అర్జెంటుగా గర్భగుడి దగ్గరికి రమ్మని మెసేజ్ చేశాడు. అది చూసి సరళకి ఏదో కారణం చెప్పే లోపల సరళ టెంకాయ కోసం పంపింది. ఎంతసేపు చూసినా ఇతిక కనపడలేదు వివేక్‌కి. తను ఇంకో సైడ్ ఉంది గమనించలేదు. ఎత్నిక్ చూపించేదాకా రాలేదని అనుకున్నాడు. అంతా విన్నాక కూడా తన మనసు మారలేదా? ఎందుకింత పంతం ఇతిక? అనుకుంటూ వివేక్ ఇతికకి కాల్ చేస్తే శారద శరత్ వైపు కోపంగా చూసింది. అమ్మాయితో వస్తాడని తనని ఏం అనకని నెత్తి నోరు కట్టుకొని పావుగంట శారదకి హితోపదేశం చేశాడు శరత్. అంతలా చెప్పారు. ఎక్కడా మీ కోడలు? అన్నట్టు చూపులతో కాల్చేసింది శారద. పుత్రా, నీ పెళ్లి నా చావుకొచ్చిందని గొణుగుతూ కొడుకుని చూపులతోనే ప్రశ్నించాడు తనెక్కడని. అని పెదవి విరిచి భుజాలెగరేశాడు. అది ఆయనకే కాదు వివేక్‌కి అర్థమై ఇతికకి కాల్ కలిపితే ఎంగేజ్ వస్తుంటే ఎవరితో ఇంతసేపని చిరాకు పడుతూ మెసేజ్ చేశాడు. వేర్ ఆర్ యూ అని. ఆఫీస్ అని సింగిల్ వర్డ్‌తో తనెక్కడుందో చెప్పేసింది. ధీరజ్‌కి తల్లి మీద పీకల దాకా కోపమున్నా అందరి ముందు బయటపడటం ఇష్టం లేక నోరు మూసుకొని కూర్చున్నాడు. టెంకాయ కోసం వెళ్ళిన మనిషి నిమిషాలు గడిచినా రాకపోతే ఎస్కేప్ అని క్లియర్‌గా తెలుస్తుంటే తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందనే ఆవేశంలో చెయ్యి నేల అనుకుని కొట్టుకున్నాడు. హోమగుండం ఇటుక రాయికి బలంగా తగిలి పోటుతో పాటు చెయ్యి కాలింది. రగులుతున్న అగ్నిహోత్రం తాటికి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని ఊరికే అనలేదు పెద్దలు. ఆ తర్వాత కట్ చేస్తే కరణ్, కీర్తి జంటగా సీతారాముల కళ్యాణం ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగింది. అందరికీ ఆశీర్వచనం ఇస్తున్న పంతులు గారు మీ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగే సమయం ఆసన్నమైందని దీవించారు. పెద్దలందరూ శిశిర్ పెళ్ళి అనుకున్నారు. ఎక్కడర్రా నీ ఫ్రెండ్ అంటూ ప్రసాదం తింటూ వివేక్ని గెలికాడు అసుర్. అప్పటికే మైండ్ హీటెక్కి బ్లాస్ట్ అయ్యే స్టేజ్లో వివేక్ పోయి వెతుకు, వీధి వీధి వెతుకు కనబడుతుందని తిక్కగా ఆన్సర్ చేసి శరత్ దంపతుల దగ్గరికి వెళ్ళాడు. రేయ్, నీకు బాగా ఎక్కువైందిరా. నిన్ను ముప్పు తిప్పలు పెట్టేవాళ్ళు లేక ఎగిరి పడుతున్నావు. నీ ముక్కుతాడు వేసేవాళ్ళు వస్తున్నారు. ఇంక కాసుకో అని విన్నుకి మెసేజ్ చేశాడు యత్నిక్. చాలా రోజుల తర్వాత, కాదు కాదు నెలల తర్వాత బావ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో విన్ను ఆనందం అంతా ఇంత కాదు. ఇప్పుడు చూపిస్తా నా టార్చర్ వివేక్ బాబూ అంటూ సాల్సా వేసుకొని ఇండియా వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంది. గుడిలో మీడియా ముందు తన పరువు పోకుండా కాపాడినందుకు అల్లికపై కోపం పోయినా ఇంట్లో మనిషిగా మాత్రం యాక్సెప్ట్ చేయలేదు శారద, మాలతి. సూటిపోటి మాటలు, పుల్ల విరుపులు తగ్గాయి. కానీ మనసుల దూరం మాత్రం తగ్గలేదు. వాళ్ళందరినీ ఒక్కటిగా ఉంచేది ఈక్షు అల్లరి మాటలు, చేతలు. ఈక్షు కోసమే అల్లికని ఇంట్లో ఉండనిచ్చారు. 2 రోజులు లేకపోతేనే ఎలా డీలా పడ్డాడో స్వయంగా చూశాక అల్లికని దూరం పంపించాలనే ఆలోచన విరమించుకున్నారు. ఏంట్రా, ఏం చేస్తున్నారు అని టెర్రస్ పైన సమావేశమైన 3 కొడుకులని పలకరించారు అన్నదమ్ములు. పెదనాన్న, మీడియా వాళ్ళ గురించి హఠాత్తుగా ఎలా వచ్చారు, ఎవరు పంపించారని కరణ్ పక్కకు జరిగి శరత్‌కి ప్లేస్ ఇచ్చాడు. శిశిర్ వీపు మీద దెబ్బ వేసి లేపి మరీ కూర్చున్నాడు మురళి. తండ్రిని కోపంగా చూస్తూ సోఫా అంచున పెదనాన్న పక్కన చేరాడు. అక్కడికొచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక పేపర్, టీవీకి సంబంధించిన వాళ్ళే. అందులో ఒకడు మాత్రం ఏ న్యూస్ ఛానల్, పేపర్‌కి రిలేటెడ్ కాదు. వాడు కనుక దొరికితే మనల్ని పేపర్ చేయాలని కుట్ర పన్నిన వాళ్ళెవరో తెలుస్తుందని గ్రౌండ్ వర్క్ చేసిన శిశిర్. మరతనెవరు? ఎవరి మనిషి? ఒక్కడా? ఇద్దరా? దీని వెనుక ఎవరున్నారు? అందరిలో ఒకటే ప్రశ్న. ప్రియానా అన్న శరత్ వైపు తలలు తిప్పారు. ఇంతవరకు ఆ పాయింట్లో ఎవరూ ఆలోచించలేదు. ఎక్కడో జైల్లో 4 గోడల మధ్య మగ్గుతున్న మనిషి ఇంత చేయగలదా అన్నది యత్నిక్ సందేహం. చెయ్యగలదని పెద్దవాళ్ల వాదన.
కరణ్ మధ్యస్థంగా, శిశిర్ కాన్ఫిడెంట్‌గా దీని వెనుక ప్రియ ఉందని తేల్చారు. ఎత్నిక్‌కి మాత్రం డౌట్‌గానే ఉంది. ప్రియ కాదని. ఇంకెవరైనా సరే క్లారిఫై చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. "ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా?" అని లేట్ నైట్ వచ్చిన ఈతిక హాల్‌లో కనబడిన తండ్రిని చూసి పలకరిస్తే అడిగిన ప్రశ్న. "ఏమైంది నాన్న? ఇంతదాకా మేల్కొంటే మీ ఆరోగ్యం ఏం కాను? ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు. జాగ్రత్తగా ఉండండి నాన్న" అంది. "బిడ్డగా నా ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నావు. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలిగా. ఏమన్నా అడిగితే జాబు, షో అంటావు. ఎన్ని ఉన్నా సమయానికి నిద్రపోవటం ముఖ్యం. ఇలా అయితే నీ లక్ష్యం సాధించలేవు. కొంచెం చూసుకోమా" అన్నాడు. "మీరు బాధపడే విధంగా ఏం చెయ్యను. రేపటి నుండి పెందలాడే వస్తాను" అని జాగ్రత్తగా పడుకోబెట్టి వెళ్తుంటే ఏబీ ఎవరని సడన్‌గా అడిగాడు. "మీకెలా తెలుసు?" గాలి కన్నా వేగంగా రియాక్ట్ అయింది ఇతిక. "నన్ను కలిశాడు." "ఎప్పుడు?" అంటూ రివున మోకాళ్ళ మీద కూర్చుంది. 4 గంటల సమయంలో. "దేనికోసం?" అని అడిగింది. "నీ గురించి అడిగాడు." "ఏం చెప్పారు?" "ఉన్నదే చెప్పాను. నువ్వు నేను కోరుకునేదే చెప్పాను. నా కూతురని. నీ కంగారు చూస్తుంటే అతను తెలుసా?" ఆ మాట అంటుంటే ఆయన గొంతు బొంగురుపోయింది. ఎక్కడ ఇతిక దూరం అవుతుందనే బాధ ఆయన్ని కుదురుగా ఉండనివ్వటం లేదు. అదే మాటల్లో బయట పెడుతున్నాడు. ఆయన ముందు బరస్ట్ అవ్వలేక అవునని, కాదని చెప్పకుండా "మీరేమీ టెన్షన్ పడకండి. నేను మీ కూతుర్నే. అదెప్పటికీ మారదు, మార్చలేరని" వస్తున్న కన్నీళ్ళని బిగపట్టింది. వెళ్ళిపోతున్న ఇతికని చూసి "నువ్వెవరో తెలీదు. ఎక్కడి నుండొచ్చావో తెలీదు. నా ప్రాణంలా మారావు. బ్రతకాలన్న ఆశని కలిగించావు. నువ్వు దూరమైతే నా కంఠంలో ప్రాణం ఉండదు తల్లీ" అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సాంబమూర్తి. తెలియకుండానే చెంపల వెంట కన్నీరు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఆ తర్వాత కట్ చేస్తే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్న ఏబీకి ఎత్నిక్ కనిపించి తన వాళ్ళకి అప్పగించి "ఏంటి సడన్ విజిట్? మీ వైఫ్‌పై కేస్ పెడతావా?" అని సీరియస్, నాటినెస్ కలగలిపి అడిగాడు. "చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావే. అంత లేదులే" అన్నాడు ఎత్నిక్. "మరెందుకో నన్ను వెతుక్కుంటొచ్చారు?" "కేస్ విషయంగా వచ్చా." "ఏంటి?" "నిన్న గుడిలో జరిగిన టెలికాస్ట్ చూసావుగా?" "హా! బేషుగ్గా. వాళ్ళకింకేం పనిలేదా? వేసిందే వేసి, తిప్పిందే తిప్పి నిన్ను మాత్రం హీరోని చేశారు" అన్నాడు ఏబీ. "ఆ పబ్లిసిటీ ఏంటో కానీ తల వాచిపోయింది. ఒకటే కాల్స్ ఏం జరిగిందంటూ. ఇదంతా మామూలే. 2 రోజుల్లో మర్చిపోతారు. కేసేంటి? పర్సనల్ విషయాలు డిస్కస్ చేయటం ఇష్టముండదు. ఎంతవరకు మాటుండాలో అంతే ఏబీకి. తతంగం, గందరగోళం జరగటానికి కారణమైన వాళ్ళెవరో తెలుసుకోవాలి" అన్నాడు ఎత్నిక్. "యూ మీన్ రూమర్ స్ప్రెడ్ చేసిన వాడినా?" "యెస్. అతనెవరో కూడా తెలుసుకున్నామని" ఫోన్‌లో గుంపులో ఉన్న వ్యక్తిని పాయింట్ చేసి చూపించాడు. "అతనే అని ఎలా తెలుసు?" "ఎంక్వైరీ చేశాం. ఇతను ఏ న్యూస్ పేపర్, టీవీకి చెందినవాడు కాదు. సో, అతనిపైనే డౌట్" అన్నాడు ఎత్నిక్. "ఐల్ సీ. ఎంక్వైరీ చేస్తాను" అన్నాడు ఏబీ. ఆ తర్వాత కట్ చేస్తే తండ్రిని ఏబీ కలిశాడంటే చరిత్ర తిరిగి పునరావృతమవుతుందా? ఏబీకి నేను నేనని తెలియకూడదు. ముందు తననిక్కడి నుండి పంపించేయాలి. ఎలా? ఎలా? ఏం చేస్తే వెళ్ళిపోతాడు? ఏం చేసినా తను వెళ్ళడని బాగా తెలుసు. ఆలోచనలు భరించలేక ఆఫీస్‌కి వెళ్ళింది. ఒక్క క్షణం ఖాళీ ఉంటే అవే ఆలోచనలు. వాటి మూలం కూడా బుర్రలో జొరబడకుండా ఉండాలని వర్క్‌లో పడిపోయింది. ఎంతలా అంటే ఒక రాత్రి, పగలు గడిచిపోయినా తెలియనంతగా. ఉదయాన్నే వచ్చిన స్టాఫ్ వచ్చాక కానీ ఇంకో రోజుకొచ్చానని అర్థమైంది. పనిని వాళ్ళకప్పగించి ఫోన్ చెక్ చేసింది. మిస్డ్ కాల్స్‌లో ఎక్కువగా అసుర్ నుండే ఉన్నాయి. అతనికి తప్ప అందరికి రిప్లై ఇచ్చింది. అప్పుడు గానీ ఆత్మారాముడి ఘోష వినిపించలా. ఫుడ్ కోసం ఇంటికి వెళ్ళే ఓపిక లేక రెస్టారెంట్‌కి వెళ్ళింది. అది ఇతిక అదృష్టమో, దురదృష్టమో ఏబీకి చిక్కింది. అతన్ని చూడగానే తప్పించుకోవాలని మనసు పీకుతున్నా, తను ఏ మాత్రం బ్యాక్ స్టెప్ తీసుకున్నా ఏబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవటం ఖాయమని ఏబీని కూర్చోమని చేయి చూపిస్తే, "మీరు ఎత్నిక్ ఫ్రెండ్ కదూ" అంది. "ఒక్కసారికే బాగానే గుర్తుపెట్టుకున్నారే. మెమొరీ సూపర్" అనగానే చురుగ్గా చూసింది. తను చేసిన తప్పేంటో తెలిసి. ఏబీ ఆర్డర్ చేసిన ఫుడ్ చూసి బేరర్ సంగతి మరిచింది. పల్లీ చట్నీ. చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. తెలియక ఆర్డర్ చేశానని అలాగే చూస్తుంది. ఏబీకి పల్లి అంటే ఎలర్జీ. దానితో చేసిన ఏ పదార్థం తీసుకోడు, తీసుకోకూడదు. అలాంటిది ఇప్పుడు అని లోలోన టెన్షన్‌తో చచ్చిపోతుంది. ఇతికా చూపు ఎక్కడుందోనని చూశాడు. ఫోన్‌లో బిజీ. "తను విధునేనా? నా ఫుడ్ చూసి కూడా తనలో రియాక్షన్ లేదేంటి?
ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటావు అనుకుంటూ దానితోనే తిన్నాడు. ఉండబట్టలేక ఇక్కడ ఈ పల్లి చట్నీ సూపర్ అంటూ చూపిస్తూ క్యాజువల్గా చెప్పింది. అప్పుడన్నా తినకుండా ఉంటాడని. అది తిననట్టే చేస్తుంటే ఐ నో ఏబీ, నేను ఓపెన్ అవ్వాలని కదా చేస్తున్నావు. నువ్వు మొండివైతే నేను జగమొండిని అని యూ క్యారీ అన్ అంటూ టక్కున లేచింది. వాట్ హ్యాపెన్? నథింగ్. వాష్రూమ్ అంటూ ఫాస్ట్‌గా వెళ్ళింది. నో డౌట్ తను విధు కాదు. ఇంత డేర్ చేసినా నా హెల్త్ ఇష్యూ తెలిసినా ఓపెన్ అవ్వలేదంటే షీ ఈజ్ నాట్ విధు. తనకింత స్ట్రాంగ్ మైండ్ లేదు. ఎమోషన్ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉన్న నా విషయంలో 1% కూడా లేదని అనుకున్నాడు. పల్లి తన ప్రతాపం చూపెట్టడం మొదలుపెట్టింది. గొంతు మంటగా, ఒళ్ళంతా చీలగా, అక్కడక్కడ ఎర్రగా కందిపోతూ విపరీతమైన మంటలు రగిల్చింది. ఎక్కువసేపుంటే భరించలేనంతగా మారిపోతుంది సిచ్యువేషన్. మెడిసిన్ తన బ్యాగ్‌లో ఉంది. వెంటనే వెళ్ళకపోతే కాన్షియస్ కోల్పోతాడు. ఇతిక వచ్చేదాకా వెయిట్ చేయలేక స్టార్ట్ అయ్యాడు. ఒక్క 2 నిమిషాలు ఆగుంటే ఇతికని ఫోర్స్‌గా కార్‌లో తీసుకెళ్లే సంఘటన చూసేవాడు. అతనెవరో కాదు. ఇతిక స్వీటెస్ట్ ఎనిమీ అసుర్. అప్పటిదాకా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్న ఇతిక వాష్‌రూమ్‌లో బర్స్ట్ అయింది. 2 నిమిషాలు గుండెల్లో బాధ తీర్చుకొని మొహం మీద నీళ్లు కొట్టింది. చల్లటి నీళ్ల స్పర్శకి తను యథాస్థితికొచ్చింది. బయటికొచ్చి చూస్తే ఏబీ కనిపించలేదు. ఫుడ్ హాఫ్ ప్లేట్ కనిపించి వెంటనే రియాక్షన్ వచ్చిందా అని గాబరా పడుతున్నంతలో యత్నిక్ ఎదురుపడ్డాడు. ఏబీ టెన్షన్‌లో ఇతిక అసురు పిలుస్తున్నా చిరాకు పడుతూ పక్క నుండి వెళ్ళాలని చూస్తే ఏం చెప్పినా వినేటట్టుగా కనిపించక అమాంతంగా ఎత్తుకొని చేపపిల్లలా కొట్టుకుంటున్నా ఏమాత్రం జాలి చూపక కార్‌లో పడేశాడు. ఏయ్! వదులు! వదులు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? డోర్ తీయబోతే సెంట్రల్ లాక్ వేసి ముందుకు దూకించాడు. కార్ ఆపు పగలగొట్టేస్తాను అంది. కొట్టి చూపించు అంటూ స్పీడ్ పెంచాడు. గ్లాస్ బ్రేక్ చేయటానికి బలమైన ఆయుధం కోసం వెతికి ఏం దొరకక ఎత్నిక్ ఫోన్ కనిపించి ఫోర్స్‌గా లాగేసి కొట్టేసింది. గ్లాస్‌కి చిన్న క్రాక్. ఫోన్ మాత్రం డ్యామేజ్. ఏయ్ మెంటల్! కొంచెమన్నా బుద్ధుందా? అని కార్ సైడ్‌కి ఆపాడు. అతని బాధ ఫోన్ కోసం కాదు, సతీ కోసం. గ్లాస్ గుచ్చుకొని రక్తం కారుతున్న చేతికి ఫస్ట్ ఎయిడ్ చేయటం కోసం. బ్యాండేజ్ వేయటానికి అసుర్ని ముప్పు తిప్పులు పెట్టడంలో సక్సెస్. అతని ఇబ్బంది ఇతిక ఆనందానికి కారణం. పెదవులపై సర్కాస్టిక్ స్మైల్. అసుర్ చూసి చూడనట్టుగా ఉంటాడా? అది ఇతిక విషయంలో. అరుదుగా దొరికే అవకాశం. చేజార్చుకుంటే మళ్ళీ దొరుకుతుందో లేదో. అవసరం లేకపోయినా ఇంజెక్ట్ చేశాడు. ఏదో సాధించారనే గర్వంతో ఉన్న ఇతిక చురుక్కుమంటే ఏం చేస్తున్నావు అని చెయ్యి లాక్కోబోతే నీడిల్ బ్రేక్ అవుతుందని గట్టిగా అరిచాడు. అరుపుకు జడిసి ఇప్పుడెందుకది? అంత పెద్ద గాయం కూడా కాదు అని కళ్ళల్లో కోపం తెప్పించింది. నీకన్నీ చెప్పాలా? సైలెంట్‌గా ఉండు కాసేపు అన్నాడు. ట్రైన్డ్ మనిషిగా పర్ఫెక్ట్‌గా ఇంజెక్షన్ చేస్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఇంజెక్షన్ చేయించుకోవాలన్నా, ఎవరికన్నా వేస్తున్నా కూడా ఎన్ని రకాల భావాలని మొహంలో పలికించేవాడో. తప్పించుకోవటానికి ఎన్ని వేషాలు వేసేవాడో. అన్నీ గుర్తుకొచ్చి కోపం స్థానంలో చిరునవ్వు చోటు చేసుకుంది. చూడకపోయినా ఆమెలో మారుతున్న హావభావాలని తెలుస్తూనే ఉన్నాయి అసురుకి. తన మొహం చూడాలని ఉన్నా తను చూడగానే మొహం మార్చేస్తుంది. కార్ హార్న్‌కి నవ్వు దాచి సీరియస్ అరువు తెచ్చుకొని నీకు భయం కదా? ఎలా చేస్తున్నావు? ట్రైనింగ్ ఎయ్యావా? అంది. అన్నింటికీ కారణాలుండవితిక. కొన్ని కొన్ని సంఘటనలు రాదు, చేతకాదు, చెయ్యలేము అనుకున్న పనులను కూడా చేసే పరిస్థితులని తెస్తుందని నర్మగర్భంగా మాట్లాడాడు. మాటల్లో ఏదో నిగూఢ అర్థం ఉందని తెలుస్తున్నా అతని నోటి వెంటే వినాలని. ఏంటో ఆ సంఘటన. నిడిల్ చూస్తే అదేదో భయంకరమైన మరణాయుధం అన్నట్టు బిల్డప్ ఇచ్చి నానా హంగామా చేస్తావుగా. ఇప్పుడు దానితో చెమ్మక్కులు, జిమ్మిక్కులు చేస్తున్నారని కాటన్ పెట్టిన చోట కాస్త గట్టిగానే రుద్దుకొని ఉస్సంటూ కళ్ళు మూసుకొని తెరిచింది. నొప్పి సమ్మగా ఉంది మరి. చెప్పాగా కాలంతో పరిస్థితులు, మనుషులు మారుతుంటారని అన్నాడు యత్నిక్. అందుకు నువ్వే ఉదాహరణ అంటూ ఒక జంప్ చేసింది. జాగ్రత్త అనేలోపు దూకటం, వాన నీరులో పడటం, ఒళ్ళంతా బురద కొట్టుకోవటం చకచకా జరిగింది. చెప్తుంటే వినవు, చూసావుగా అని హ్యాండ్ ఇచ్చాడు. కష్టంగా లేచి అసలు నిన్నెవడిక్కడ కుదేయమన్నాడు అని నడుం పట్టుకుంది. అంతా వాటర్. ఎక్కడా అనువుగా లేక ఈ రాయి మీద సెట్ చేశా. నాకేం తెలుసు ఇలాంటి సర్కస్ ఫీట్లు చేస్తావని. నువ్వు అంటికించుకున్నది చాలక నాకంటించావు అని బురద చిందులతో తమ అందాన్ని, ఆకారాన్ని కోల్పోయిన డ్రెస్ చూపిస్తూ అన్నాడు. నీదన్నా కొంచెం బెటర్. నాది చూడు.
అసలు డ్రెస్ ఆనవాళ్ళు లేకుండా బురద పెయింట్ వేసినట్టు ఉంది. ఇదంతా నీ వల్లే అని చిరాకు పడుతూ అసుర్‌పై కోపంతో ఉన్నాననే సంగతి మరిచి చనువుగా గుండెలపై గుద్ది కాలు తీయాలని చూసింది. పాయింటెడ్ హీల్ బురద రాళ్లలో కూరుకుపోయింది. కాలు కదపలేక బ్రేక్ డాన్స్ చేస్తూ పట్టు కోసం అసుర్ షర్ట్ గట్టిగా పట్టుకుంది. తన డాన్స్ స్టెప్పులకి మళ్ళీ ఏమైంది అన్నాడు. హీల్ ఇరుక్కుంది అని చెప్పింది. పోతే పోయింది వదిలేయ్ అన్నాడు. కాలు తీయాలంటే రావాలిగా, బెల్ట్ ఉందని కసిగా అంది. నీకసలు హీల్స్ అలవాట్లేదుగా, ఎందుకు వేస్తావు అంటూ కిందికి వంగి బెల్ట్ తీసి కాలు ఫ్రీ అయ్యేలా చేశాడు. కొంతమంది అప్డేట్ అవ్వలేదని, ఫ్యాషన్ సెన్స్ లేదని కామెంట్స్ చేశారులే, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని అంది ఇతిక. ఇంకో కాలి బెల్ట్ తీస్తున్న యత్నిక్ చప్పున తలపైకెత్తాడు. అవి తనన్న మాటలే పెళ్ళైన కొత్తలో. తనన్న చిన్న మాట కూడా మర్చిపోలేదనే సంతోషం, ఇష్టం లేని పని చేస్తుందనే కోపం రెండు కలగలిపి ఆమెను షార్పుగా చూసేలా చేశాయి. అతనినే వాంటెడ్గా చూస్తూ ఉండటంతో చూపులు చిక్కుకున్నాయి. మారమన్నా కదా అని నీ ఐడెంటిటీ కోల్పోమని చెప్పలేదు అని ఘాటుగానే విమర్శించాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కారులో పెట్టి రా అన్నాడు. ఇలానా, నా వల్ల కాదు, చాలా అనీజీగా ఉంది, క్లీన్ చేసుకోవాలి అని చేతులతో విదిలిస్తుంది. అలానే కూర్చోవాలన్నా చిరాకే. ఎక్కడన్నా వాటర్ కనిపిస్తుందా అని కొంత దూరం వెళ్ళి చూశాడు. చిన్న గుంట లాంటిది కనిపించింది. అదేమీ చెరువు కాదు. గుంటలో వర్షపు నీరు చేరింది అంతే. ఇతికని లాక్కెళ్తుంటే ఎక్కడికి అంది రాళ్లల్లో నడవలేక. నీళ్లు కావాలన్నావుగా అని ఆగలేదు. హే, ఫాస్ట్గా వెళ్ళకు, నీకంటే కాళ్ళకి షూ ఉంది, నావి ఒట్టి పాదాలు, రావద్దు అనగానే సారీ మరిచానంటూ అమాంతంగా లిఫ్ట్ చేశాడు. వదులు వదులు అంటూ గిలగిలా కొట్టుకుంటూ చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు, బీ యువర్ లిమిట్స్ అంది. ఇప్పటిదాకా లిమిట్స్లోనే ఉన్నా, ఎక్కువ చేస్తే క్రాస్ చేస్తానంటూ మొహంలో మొహం పెట్టాడు. కోపం, ప్రేమ, నీపై నాకే రైట్స్ ఉన్నాయనే భావం అన్నీ ఒకేసారి చూపించాడు. వాళ్ళ ఏకింతానికి నే కూడా తోడవుతానంటూ వానదేవుడు వరాల జల్లు కురిపించాడు. ఆయనకి వాళ్ళ మీద ప్రేమ అంతా ఇంత కాదు, వడగండ్ల వాన. ఒక్క చినుకు ఎంత పెద్దగా తగులుతుందంటే చిన్న సైజు గులకరాళ్ళు గురి చేసి విసిరినట్టుగా. ఎక్కడైనా తట్టుకోవచ్చు కానీ అసుర్ చేతిలో ఉన్న ఇతికపై డైరెక్ట్గా తగులుతూ మొహాన్ని రెడ్డిష్గా మార్చాయి. వాటి దాడి తట్టుకోలేక అసుర్ ఎదకి మొహం పెట్టేసి సపోర్టు కోసం మెడ చుట్టేసింది. వరుణుడికి ఎంత సంతోషం కలిగిందో కానీ అసుర్కి దిల్కుష్ అనుకోని అవకాశం వరంలా కలిసి వచ్చింది. ఎలాగైనా అన్ని క్లియర్ చేసుకోవాలనే ఆలోచనలలోనే ఎత్తుకొచ్చాడు. ప్రకృతి కూడా అతనికి సహకరిస్తుంది. కాలం కలిసి వస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని ఊరికే అనలేదు. హఠాత్తుగా అసురు గుండె సడి దూరం అవ్వటం, కాళ్ళు భూమికి తగలటంతో కళ్ళు తెరిచింది. ఇష్టమైంది దూరమైనంత అయిష్టంగా మొహం పెట్టి ఏంటి అంది. క్లీనింగ్ కోసం అని సతీ కళ్ళల్లో నీలి రేఖలని గమనించి, ఈ ఫీలింగ్ ఏదో కొన్ని క్షణాలు కాదు, లైఫ్ లాంగ్ కావాలి, దానికోసం ఈ క్షణం త్యాగం చేసినా పర్వాలేదని వానకు అభిముఖంగా నిలబడి చేతులు ఫ్రీగా చాపి కళ్ళల్లో నీళ్లు కనపడకుండా మూసుకున్నాడు. ఏదో బాధ మనసును తడుతుంటే వానని ఎంజాయ్ చేస్తున్న అసుర్ని తదేకంగా చూస్తుంది. రెప్ప కూడా వేయలేదు. వాళ్ళు శ్రమ పడకుండా డ్రెస్ అంతా క్లీన్ అయింది. ఇంకా వాన తగ్గకపోతే తీసుకెళ్లి చెట్టు కింద నిలబెట్టాడు. ఇలా ఎంతసేపు, ఈదురుగాలికి చలి పుడుతుంది అంది ఇతిక. తడిబట్టలు చలిని ఇంకా పెంచుతుంది. వర్షం ఆగేలా లేదని దా అంటూ కార్లో బ్యాక్ డోర్ ఓపెన్ చేసి వెనక డ్రెస్సెస్ ఉన్నాయి, చేంజ్ చేసుకో అన్నాడు. ఎక్కడివి, ఎవరి కోసం కొన్నావు? షాపింగ్ బ్యాగ్స్ కోపంగా చూసింది. ఎవరి కోసం కొంటానే, నా పెళ్ళాం కోసం అని కసి చూపించాడు. కోపంగా పళ్ళు నురుతూ నువ్విక్కడే ఉంటావా అని సర్కాస్టిక్గా అంది. నే చూడందేమన్నా ఉందా, అంత డౌట్ పడకు, కార్ కీస్ లాక్ చేసుకో అని డోర్ పడేల్మని వేశాడు. అదురుకుంటూ మాటలు, రోషానికి తక్కువేం లేదు, చేసిందంతా చేసి కోపం ఒకటి అనుకుంటూ సెంట్రల్ లాక్ చేసుకొని డ్రెస్ తీసుకుంటూ ఏదో ప్లాన్ అన్న డౌట్ రానే వచ్చింది ఇతికకి. డ్రెస్ విసురుకొట్టి బయటికొచ్చి ఏదన్నా వెహికల్ వస్తుందని చెయ్యి కళ్ళకి అడ్డు పెట్టుకొని చూసింది. జోరు వానలో 1/2 కిలోమీటర్ దూరంలో ఏముందో కూడా కనబడలేదు. లాక్ చేయక కార్ సైరన్ మోగిస్తుంది. ఇతిక చేంజ్ చేసుకోకుండా బయటికొచ్చి రోడ్డుకి అటు వెళ్ళటం దేనికో అనుకుంటూ వచ్చేసరికి చేతితో లిఫ్ట్ అని అరుస్తుంది. దీనికి మళ్ళీ ఏదో తిక్కలేసిందిగా, ఎవరిని పడితే వాళ్ళని లిఫ్ట్ అడుగుతుంది. ఎవరన్నా లిఫ్ట్ ఇచ్చారంటే ఓ మై గాడ్ ఇంకేమన్నా ఉందా అని రోడ్డు దాటేంతలో
ఇతిక ముందు కారు ఆగింది. వాళ్ళతో మాట్లాడి కారులో కూర్చునేంతలో కళ్ళు తిరగటం, పడిపోయేంతలో అసురు క్యాచ్ చేయటం వెనువెంటనే జరిగింది. లోపలున్నది టీనేజ్ కుర్రాళ్ళు. ఆశపడ్డారో, నిరాశపడ్డారో. హూ ఆర్ యూ అని గట్టిగా అరిచారు. ఆ దీని మొగుడ్ని అని పాకెట్లో ఉన్న గన్ తీశాడు. దెబ్బకి నోర్లు మ్యూట్. ఐఎమ్ సారీ అని కనిపించనంత వేగంగా దూసుకుపోయారు. కొంచెమన్నా తెలివుండాలే. నా నుండి తప్పించుకోవాలని ఇంకెంత ప్రమాదంలో పడేదానివో. తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుందని జాగ్రత్తగా బ్యాక్ సీట్లో సెట్ చేశాడు. మన డెస్టినేషన్ రీచ్ అయ్యేదాకా హ్యాపీగా బజ్జో బంగారం అని మొహాన్ని వెట్టి క్లాత్తో తుడిచి చెంప తడిమి స్టార్ట్ చేశాడు. అనుకున్న ప్లేస్ వెళ్ళేదాకా లేవకుండా ఉండాలని లిటిల్ బిట్ సెఫీ డోస్ ఇచ్చాడు. ఇందాక చేసిన ఇంజెక్షన్ అదే. దాని పవర్ మెల్లగా ఇప్పటికి చూపింది. తనతోనే ఉంటుంది కదా అని అనుకుని కేర్లెస్గా ఉన్నందుకు మధ్యలో జరికిచ్చి హార్ట్అటాకులు తెస్తుందని అస్సలు అనుకోలా. ఒకవేళ కారులో వెళ్ళినా వెనక్కి తెచ్చుకునే కెపాసిటీ ఉందిలే. ఎంతైనా అసురుడు కదా. తనది అనుకున్నాక ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాడు. భరించేవాడు భర్త అని ఊరికే అనలేదు మరి. దారి మధ్యలో ఫోన్ గుర్తుకు వచ్చింది. డెడ్ బాడీలా మారి కాలగర్భంలో కలిసేలా ఉన్న ఫోన్ వైపు జాలిగా చూసి సడన్ బ్రేక్ వేశాడు. తండ్రికి ఇన్ఫార్మ్ చేయలేదని గుర్తుకొచ్చింది. బయటికొచ్చి 4-5 గంటలైంది. నాన్నకి ఇన్ఫార్మ్ చేయాలంటే ఫోన్ కూడా లేదు. ఎలా ఎలా అని వీల్ పైన వేలు నాట్యం వేస్తుంటే బుర్ర రామకీర్తన పాడుతుంది. సడన్గా ఏదో గుర్తుకొచ్చి బెల్ట్ తీసి ఇతిక హ్యాండ్ బ్యాగ్ వెతికాడు. ఫోన్ తీసుకొని డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యాడు. ఆన్ చేయాలని చూస్తే ఫేస్ ఫింగర్ లాక్ పెట్టింది. ఏం దాచావే ఫోన్లో? ఇన్ని సెక్యూరిటీస్ పెట్టుకున్నావు అని ఇతిక ఫింగర్తో టచ్ చేశాడు. ఓపెన్ కాగానే తన ఫోన్లో సిమ్ తీసి ఇతిక ఫోన్లో సెట్ చేసి తండ్రికి కాల్ చేశాడు. ఆయన అడగకముందే నాన్నా నేను వెకేషన్కి వెళ్తున్నా, రావటానికి టైం పడుతుందని చెప్పేశాడు. అందరినీ టెన్షన్లో పడేసి నువ్వు మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావా అన్నాడు శరత్. పిచ్చి నాన్న, నీ కోడలితో ఎంజాయ్ అని ఇతికాన్ని చూస్తూ పేలవంగా నవ్వి నాకు చుక్కలు చూపకుండా చెప్పేది కుదురుగా వింటే చాలని విరక్తిగా అవి ఎప్పుడూ ఉండేవే. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా. కొంచెం స్పేస్ కావాలి. రిలాక్స్ కోసం వెళ్తున్నా. ఇంట్లో రణరంగం జరగకుండా నువ్వే చూసుకో అన్నాడు. రేయ్, నా వల్ల కాదు. మీ అమ్మ యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పలేను. నే కూడా కాశీకో రామేశ్వరానికో పోతా. పుణ్యానికి పుణ్యం, మీ అమ్మ టార్చర్ నుండి విముక్తి అన్నాడు. ఆ పుణ్యమేదో నేనొచ్చాక సంపాదించుకుందు నాన్న. నేనొచ్చేదాకా కాస్త జాగ్రత్త. ఎటు నుండి ప్రమాదం వస్తుందో తెలీదని ప్రియాని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. అది కాదురా అనేలోపు బాయ్, లవ్ యూ డాడ్ అంటూ కట్ చేశాడు. ఏదవా కట్ చేశాడు. ఇంటికొస్తావుగా, నేనెత్తిన పాలు పోస్తాను. అటు చూసి ఇటు చూసి ఎవరు వినలేదని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు శరత్. శారదకు పుత్రరత్నం ఎక్కడికి వెళ్ళాడో చెప్పదలుచుకోలేదు శరత్. వచ్చాక మాతృదేవోభవ సినిమా చూపించాలని తండ్రికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి పెద్ద గుదిబండ గుండెల మీద నుండి దిగిపోయినట్టు రిలాక్స్ ఫీల్ అవుతుంటే నిజంగా భారం దిగిపోయిందా అసురా అని ఇన్నర్ సెటర్ వేసి తలని అర్ధభాగం వైపు 360 డిగ్రీస్ తిప్పేలా చేసింది. ఇది హ్యూమన్లా అర్థం చేసుకుంటే బావుండు. లేదు ఈవిల్గా అపార్థం చేసుకుంటానంటే అసురుగా మారాల్సిందేనని దీక్ష పూని తన డెస్టినేషన్ వైపు దూసుకుపోయాడు యత్నిక్. మత్తు పూర్తిగా వదిలిన ఇతిక కళ్ళు తెరవటానికి చాలా కష్టపడింది. తెరవలేక కాదు, బద్ధకం వదలక. చాలా రోజుల తర్వాత కలత నిద్ర లేకుండా తెల్లవారింది మరి. ఆ మాత్రం ఉంటుందిలే. అందులో అసురు పక్కనుండగా మత్తుగా కళ్ళు తెరుస్తూ అస్పష్టంగా కనబడిన రూపానికి గుడ్ మార్నింగ్ అంటూ శుభోదయం పలికింది. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న అసుర్ వాయిస్ నిద్ర మత్తు ఎగిరిపోయి టక్కున కళ్ళు తెరిచింది. ఒళ్ళంతా పట్టేసినట్టయింది. ఇంచు కూడా కదల్లేదు. కట్టిపడేశావా ఈడియట్ అంటూ మొహమంతా చిట్లించుకుంటూ స్వాధీనంలో లేని శరీరాన్ని చేతుల్లోకి తెచ్చుకుంటూ అతి కష్టంగా లేచి కూర్చుంది. నడుం బేరుమంది. పక్కనున్న నిలువెత్తద్దంలో మొహం పెట్టింది. అంతా రెడ్డుగా కందిపోయింది. కళ్ళు ఏదో లోకంలో ఉన్నాయి. అబ్బా అమ్మా అంటూ ఒళ్ళు విరుస్తుంటే 20 గంటలు కదలకుండా పడుకుంటే ఒళ్ళు పట్టేదు అన్నాడు. 20 అవర్సా అని బావురు కప్పలా నోరు తెరిచి ఫోన్లో డేట్ టైం కన్ఫర్మ్ చేసుకుని నిన్న జరిగింది రీల్ వేసుకుంది. వర్క్ లోడ్ టెన్షన్తో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం వేళ పేగులు మెలిపెడితే తినటానికి రెస్టారెంట్కి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఏబీని కలిసి అసురుకి చిక్కటం, స్పృహ తప్పటం,
మొత్తం గుర్తుకొచ్చి నన్ను కిడ్నాప్ చేశావా అంటూ ముందుకు లాగింది. ఏ జాగ్రత్త కాలుతుందని అట్లా కడ కింద పడేశాడు. లేకపోతే ఈతికకి చక్కటి గిఫ్ట్ ఇచ్చేది. అవునే కిడ్నాప్ చేశాను. అయితే ఏంటంట అంటూ మొహంలో మొహం పెట్టేశాడు. కొంచెం బెండయ్యి అదే ఎందుకు అంతసేపు ఎలా నిద్రపోతా అని క్వశ్చన్ చేసింది. 4-5 అవర్స్ కదలకుండా చేయాలని నేననుకుంటే ఏకంగా 20 అవర్స్ రియల్లీ గ్రేట్ బేబీ తిడుతున్నాడో పొగుడుతున్నాడో తెలియని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు. మత్తులో పడేశావా నిన్ను అని కోపంగా జబ్బ కొరికేసింది. భుజాలు గట్టిగా పట్టుకొని పోయిన జన్మలో వాంపైర్ అనుకుంటా. నా ప్రశాంతతని స్ట్రా పెట్టి జుర్రేస్తున్నావు. పళ్ళు దిగబడిన చోట ఉఫ్ ఉఫ్ అనుకుంటూ అన్నాడు. వదిలేస్తే మళ్ళీ ఎక్కడి నుండి రక్తం తాగుతుందనని 2 చేతులు వెడికి మడిచి పట్టుకున్నాడు. తనకలాడుతూ నేను రాక్షసునే కదా నా వెనకెందుకు పడటం దేవతను వెతుక్కోకూడదు అంది. అసురుకి ఈవిలికి సెట్ అవుతుంది కానీ ఏంజల్కి కాదని సింగిల్ హ్యాండ్తో చేతులు పట్టుకొని ఇంకో చేత్తో పెదాలొత్తి పెట్టాడు. చాలా ఓవర్ చేశావు వదిలేయ్ అనగానే ఓకే బేబీ అని తాగకుండా కిస్ సౌండ్ ఇచ్చి వదిలేసి ఫ్రెష్ అయ్యిరా తిందువు అని కుకింగ్లో పడ్డాడు. నాకేం వద్దు అని చిరాకు పడుతూ గమనించింది. ఆవేశంలో ఉండి తనెక్కడుందో గమనించుకోలేదసలు. వుడెన్ హౌస్ ఏదో రిసార్ట్‌లా ఉంది ఓపెన్ కిచెన్‌తో. ఎక్కడికి తీసుకొచ్చావు అని విండో నుండి గుబురు చెట్లు కనిపించి అడిగింది. ఎవ్వరూ లేని లోన్లీ ప్లేస్‌కి. నువ్వు, నేను మాత్రమే. నార మానవుడు రాడు, లేడు. మనం పిలిస్తే తప్ప అన్నాడు. ఎడారిలోకి తెచ్చావా అంది. నీ జనరల్ నాలెడ్జ్ ఇంత వీకా? ఎడారి అయితే ఇసుక తప్ప ఇంకేమన్నా ఉంటుందా? నీ పిచ్చి కానీ కొంచెం బుర్ర ఉపయోగించవే. బూజు పట్టింది. పచ్చని చెట్లను చూసి ఎడారంటావా? హౌ సిల్లీ అని చాలా కూల్‌గా చేసే పని ఆపేసి వెనక్కి తిరిగి చెప్పాడు. నన్ను దేనికన్నా ఆహారం చేద్దామనా? వెటకారంగా కళ్ళు తిప్పింది. నాకు ఆహారం అవుతావని వాంటెడ్‌గా చూశాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.